అందుకని సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించండి. ప్రాణాపాయ స్థితిలో సాక్ష్యము చెప్పుట. ప్రాణాపాయ స్థితిలో యేసు క్రీస్తు ప్రభును ఏ విధంగా అంగీకరించాడు అనేది వారికి విపులంగా చెప్తూ ఉన్నాడు. వారికి వచ్చిన భాషలో, హెబ్రీ భాషలో మాట్లాడుతూ ఉంటగా వారు ఒక్కసారి గజ్జున వణికిపోయారు, సైలెన్స్ అయిపోయారు. అనగా హెబ్రీ భాషలో మాట్లాడుతున్న యూదుడు, ఇతడు మనవాడే, వీడు ఎవరో కాదు, ఐగుప్తీయుడు కాదు, యూదుడు అని వారు మరి మక్కువగా వింటున్నారు, నిశ్శబ్దంగా ఉండేది. అప్పుడతడు ఇలాగ చెప్పసాగెను, నేను తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి ఉన్నాను. మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిశ్చయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండేను. మీరు ధర్మశాస్త్రమును నెరవేర్చుటలో ఎంత ఆసక్తిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, ఆయన రక్షణ ఎవరు అంగీకరిస్తున్నారో వారిని హింసించుటకు నేను కూడా ఆసక్తుడనై ఉండేను. ఆ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుటకు మరణం వరకు హింసించాను నేను. ఇందును గూర్చి ప్రధాన యాజకుడు, పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. మీ ఎదుటనే నేను ఈ విధమైన ఆసక్తి కలిగి అనేకులను హింసించాను. నేను వారి వలన సహోదరుల ఎద్దుకు పత్రికలు తీసుకున్నాను, చంపాలి అని, హింసించాలని. దమస్కులోని వారిని కూడా బంధించాను. దండించుటకై యెరూషలేమునకు తేవలని అక్కడికి వెళ్ళాను. నేను దారిలో ప్రయాణమై వెళుతూ ఉండగా దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించి ఉంది. ఏ దేవునికి ఎదురాడి వెళ్తున్నాడు, ఏ దేవుని బిడ్డలని హింసించాలని, దండించాలని యెరూషలేము పట్టణపు అధికారుల యొద్దకు తీసుకుని వచ్చి వారిని పడవేయాలని చూస్తున్నాడు ఆ జీవము గల దేవుడు. ఆయన వెలుగుమయుడై అకస్మాత్తుగా ప్రకాశించి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నేను నేల మీద